హాయ్ హలో వణకం నమస్తే రవిశంకర్ గ్రూప్స్ లో భాగంగా ఈ రోజు మనం రవిప్రియ మాల్ లో ఉన్నామండి. మరి ఈ రవిప్రియ మాల్ లో రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ గారు మనకై ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ అయితే మన ఒంగోలులో లాంచ్ చేశారండి. మరి ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అని నాకైతే తెలియదు కదా, అందుకే నేనైతే చూడడానికి వచ్చేసానండి. నాతో పాటు మీరు కూడా ఫన్ఫినిటీ గేమ్ షోలో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఐరా ఛానల్ ని ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరి నాతో పాటు ఫన్ఫినిటీకి వచ్చేసేయండి. ఫన్ఫినిటీకి వచ్చున్నానా లేదా టైం మిషన్కి వేరే కంట్రీ కానీ ఎంట్రీ ఇచ్చున్నానా ఏం అర్థమవుతలేదు మచ్చ. ఇటు చూడు మచ్చా, మనకైతే వేరే కంట్రీలకి వేరే సిటీలకి వెళ్ళే జర్నీ ఖర్చులన్నీ తగ్గిపోయినాయి. ఎందుకు అనుకుంటున్నారా? మన ఒంగోలు రవిప్రియ మాల్లో ఫన్ఫినిటీ గేమింగ్లో బౌలింగ్ అయితే లాంచ్ అయిపోయింది మచ్చా. మనకైతే బౌలింగ్ వేయడం అసలు రాదు కదా, మరి మనం ఏం చేయాలా? ఫోటోలకి పోజులు ఇవ్వాలా. మరీ ఎక్కువసేపు పోజులు ఇస్తే బాగోదు కదా, అందుకని వేసేస్తాను మచ్చ. నేను ఏడుస్తానో లేకపోతే టైం బాగలేకనో 5 అయితే పడిపోయినాయి మచ్చ. మరి మిగిలిన 5 ఎవరేస్తారు? అందుకే నేనే కింద మీద పడి బాల్ మీద బాలు, బౌలింగ్ మీద బౌలింగ్ వేసేసాను మచ్చ. ఎట్టకేలకి 1 మిగిలింది మచ్చ. ఈ విషయం అయితే మీరు బయట చెప్పకండి, మాట వచ్చేది. అట్లా ఉంటుంది మనతో. ఇక్కడ కానీ మన చిల్డ్రన్స్కి బర్త్డే సెలబ్రేషన్స్ గీడ కానీ చేస్తే మన చిల్డ్రన్స్ వాళ్ళ ప్రపంచంలో ఉన్నంత మస్తు చిల్ అవుతారులే. ఇక్కడికి రాగానే నేనైతే 2000 సంవత్సరానికి వెళ్ళిపోయానండి. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అంతే. అట్లుంది ఇక్కడ, వస్తుందండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తే మనందరం చాలా చిన్నపిల్లలం అయిపోతాం. అంటే నేనైతే ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి చక్కగా మిక్కీ మౌసులతోటి మామూలుగా వాళ్ళకంటే నేనే ఎక్కువ పోజులు పెట్టేసినాను కదా. ఇదంతా వేరే ముచ్చటబ్బా. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ సూపర్ ఉంటుంది. మన ఒంగోలు వాళ్ళు కానీ రూరల్ వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళైనా సరే మన ఒంగోలు రవిప్రియ మాల్కి ఒక్కసారి విజిట్ చేశారంటే మన ఫన్ఫినిటీని మళ్ళీ విజిట్ చేస్తూనే ఉంటారండి. అట్లున్నాయి ఇక్కడ గేమ్ షోస్. ఓకే ఒంగోలియన్స్, మీరు కూడా చిల్ అవ్వాలంటే మన ఫన్ఫినిటీకి వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే 6 సీటర్ VR అండి. ఇందులో వచ్చేసి 6 మెంబర్స్ కలిసి, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని ఒక ప్లేస్ని అయితే చూస్ చేసుకొని, ఆ చూస్ చేసుకున్న ప్లేస్ని ఆకాశాన్ని భూమిని కలిపి మనం చూసేయచ్చు మామ. ఇది ఒక వరల్డ్ టూర్ మన ఫ్యామిలీ మెంబర్స్తో వేసేయచ్చు. నేనైతే ఐస్లాండ్ అయితే చూస్ చేసుకున్నాను మామ. ఐస్లాండ్ ఉంది మామ, మస్తు ఉంది మామ. ఫ్రెండ్స్, నాకంటే ముందు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మొత్తానికి VR గేమ్కి అయితే వచ్చారండి. వాళ్ళ కష్టాలు చూడాలా, భయపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. వీళ్ళైతే నవరసాలు చూపించేశారు మచ్చ. మరి మన VR గేమ్కి ఎంతమంది వచ్చి భయపడతా ఎంజాయ్ చేస్తారో చూడాలి. మరి ఫ్రీ ఫైర్ లవర్స్ అలానే PUBG లవర్స్ అందరూ సిద్ధమా? ఈ టైంలో మామూలుగా సాధారణంగా వేరే వనితలందరూ ఒక డైలాగ్ చెప్తారండి. అది ఏంటి అనుకుంటున్నారు కదా?
పక్కకి జరగండి అన్న, ఈ గన్నుకి గురి లేదు, అందులో నైట్ టైం నల్ల కళ్ళ అద్దాలు ఇచ్చి వచ్చారు, నేను ఎక్కడ కలుస్తున్నానో ఏం తెలియట్లేదు, అలాగనే దీనికి లైసెన్స్ ఇచ్చారో లేదో తెలియదు, మరి నాకైతే 7 ఊసలు కనిపిస్తున్నాయి, నాకుంది పిచ్చ, నువ్వు తీరా బచ్చా, జరగండి చిచ్చా. ఏంట్రా ఇది, ఏంది ఇది, ఏందిరా ఈ రచ్చ అనుకుంటున్నారు కదా, నాకు అర్థమైందిలే. మరి ఇక్కడ కిడ్స్ గేమ్ లేవా అనుకుంటున్నారు కదా. కిడ్డీ గేమ్ జోన్లో కిడ్డీ రైడ్స్, కిడ్డీ ట్రైన్, కిడ్డీ మినీ ప్లేన్, కిడ్డీ స్పేస్, కిడ్డీ హెయిర్ హాకీ, డబుల్ హమ్మర్, క్రాబ్ రష్, కోరోసల్ వగేరా అన్ని మన చిన్నపిల్లలందరికీ ఉన్నాయండి. మన కాదు, చిన్నపిల్లలకి అందరికీ ఉన్నాయండి గేమ్ జోన్. మస్తుందిలే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికైతే క్యూట్ గోల్కి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడైతే 6 రింగ్స్ అయితే మనకి ఇచ్చేసారండి. 6 రింగ్స్ ఈ ప్యారెట్స్కి ఎంతలోకి వేస్తాంలే, ఒక్క టడ్డీ అన్న రాకపోయిద్దా అని చెప్పి ఆశపడ్డాను. బట్ ఇక్కడ అన్ని ప్యారెట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయండి, ఒక్కటి కూడా పడలేదండి. మళ్ళీ ఏడుస్తా, మళ్ళీ వాళ్ళని షూట్ కోసం అని మళ్ళీ అడిగి మళ్ళీ గోల్ వేసి ఆనందం తట్టుకోలేక పరుగు పోద్ది ఇంకా అక్కడే ఉంటే అని చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయానండి. అట్లా ఉంటుంది మనతోని. మన గురి ఎట్లుంటుందో వీళ్ళకి తెలిసిపోయినట్లుందండి. అందుకే ఈసారి 6 సరిపోవని చెప్పేసి ఏకంగా 18 రింగ్స్ ఇచ్చారండి. 18 రింగ్స్ని మనం ఎంత బిల్డప్ ఇచ్చి చూపించామో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ 18 రింగ్స్లో 15 రింగ్స్ అసలు ఒక్కటి కూడా పడలేదండి. అట్లా ఉంటుందండి మన గురి అంటే. మన గురి మన పరువు మొత్తం గంగా పాలైపోయినట్టు రింగ్ పాలైపోయిందండి. అయినా మనం తగ్గేదేలే, వేస్తూనే ఉన్నాము. పరువు మొత్తం పోయింది కదా, అయినా మనకి సిగ్గులేదు. చూడండి, అసలు మామూలుగా కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్షన్ చేస్తున్నాం కదా. చివరికి 3 మిగిలాయండి. ఈ 3 ఎటు పడవని నాకు తెలుసు, మీకు కూడా తెలుసు కదా. అందుకే దగ్గరకు పోయి వేసేసానండి. అది కూడా లేకపోతే స్పూన్ వాటర్లో దూకి సూసైడ్ చేసుకోవాలి. అంత కర్మ ఎందుకులే అని చెప్పేసి వేసి వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా మన రవిప్రియ మాల్లోని ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్లో అట్రాక్షన్ గేమ్ జోన్లో వచ్చేసి సఫారీ రేంజర్, బాస్కెట్బాల్, ఫేమ్ కార్, బంపర్ కార్, హెయిర్ హాకీ, మ్యూజిక్, స్మార్ట్ మంకీ, బాక్సింగ్ వాల్ట్ వగేరా గేమ్స్ అన్నీ అట్రాక్షన్ గేమింగ్ జోన్లో ఉన్నాయండి. మీరు ఒక్కసారి కానీ గేమింగ్ జోన్కి విజిట్ చేస్తే తప్పకుండా మళ్ళీ వస్తారని నా నమ్మకం అండి. మనం ఇప్పుడైతే 5DX బైక్ రైడింగ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ బైక్స్ ఉన్నాయి, కలర్ చూస్తేనే చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అయితే ఇది బైక్ రైడ్ చేయాలని అనిపిస్తుంది. అంత టెంప్టింగ్ ఉందండి. మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదండి విజువల్స్. ఆ విజువల్స్లో నేను చెప్పనవసరం లేదు, 5DX ఎట్లుంటుందో అట్లుంది మామ. మస్తు మజా ఉంది మచ్చ. ఇక్కడికి వచ్చేసేస్తే మామూలుగా ఉండదు పిచ్చ. నాకైతే సూపర్గా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చూసారు కదా మచ్చా, ఇలాంటి గేమింగ్ జోన్ ఇంకెక్కడైనా ఉందా? మీరు చూసారా?
నాకైతే ఇక్కడ చూసినప్పుడు అయితే వచ్చేసి మనం 2050కి వెళ్ళిపోయినట్లుందండి. అంటే అంత 25 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డింగ్ ప్రపంచానికి అయితే మనం వెళ్ళిపోయినంత హ్యాపీగా ఉంది. ఇక్కడికి వస్తే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో మ్యాజిక్ ఏంటంటే మన వయసు 25 సంవత్సరాలు తగ్గిపోతుందండి. ఎందుకు అనుకుంటారా? మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఈ గేమింగ్ జోన్లో మస్తీ చేస్తాం మచ్చ. అట్లా ఉంది. మన ఫన్ఫినిటీలో అయితే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మస్తీ చిల్ అయిపోవచ్చు మచ్చ. ఇంకా ఏంటి చూస్తూ ఉన్నారు? వచ్చేసేయండి, ఆడండి, ఓడండి, గెలవండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బాస్కెట్బాల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ మొత్తం మనకి టార్గెట్గా 3 బాల్స్ అయితే ఇచ్చేసారండి. ఆ 3 బాల్స్లో ఫస్ట్ది అయితే ఒకటి వేసానండి, అదైతే దాని లక్కు పడలేదు. రెండోసారి మళ్ళీ గోల్ వేసానండి, దాని దురదృష్టం నా అదృష్టం గోల్ అయితే పడిందండి. అందుకే ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి కిక్కురు అనకుండా అక్కడి నుంచి చక్కగా చెక్కేసానండి. అట్లుంటుంది. మళ్ళీ ఈ పెద్దవాళ్ళు ఆడే ఆటలన్నిట్లో ఓడిపోతున్నానని నాకు తెలిసిపోయింది. అందుకే చిన్నపిల్లల జోన్లో ఉన్న డబుల్ హోంవర్క్ అయితే నేను వచ్చేసానండి. మనం సింగిల్ ఆరనే కొట్టలేము, అందుకని డబుల్ ఆరని కొట్టడానికి వచ్చాను. అట్లా ఉంటుంది మనతోని. అయితే సుత్తి తీసుకొని ఒక డిప్ప పగల కొట్టడంలో వచ్చే కిక్కే వేరప్ప. హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఫ్రూట్ నింజాకైతే వచ్చేసానండి. ఇంట్లో యాపిల్ కట్ చేయమంటే ఏడుస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చి ఎన్ని ఫ్రూట్స్ కట్ చేశానో చూసారు కదండి. ఎందుకంటే ఇంట్లో యాపిల్స్ కట్ చేస్తే ఎనర్జీ వస్తుంది, ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తే స్కోర్ వస్తుందండి. చూసారు కదా, చేతితోటి అన్ని ఫ్రూట్స్ని కట్ చేస్తుంటే వచ్చే కిక్కే వేరప్ప. మళ్ళీ ఈ స్కోర్కి మనకి బోనస్గా మనకి వచ్చేసి కూపన్స్ ఇస్తారండి. కూపన్స్ వల్ల మనకి ఇంకొక ఛాన్స్ ఉండొచ్చేమో మేబీ. అందుకే నేను ఇలాగా ఫ్రూట్ కష్టాలు పడతానండి. ఫ్రూట్స్ కట్ చేస్తా ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్లో వచ్చేసి ఇంకా మనకి డైనోసార్ ఐలాండ్, పాప్డి రాక్, ఫ్రూట్ నింజా, వాటర్ టూర్, స్పీడ్ అప్, వాటర్ జెట్, జెల్లీ ల్యాబ్, రైన్బో, సూపర్ స్పిన్నర్, క్యూబ్స్, హిట్ ది క్లౌన్. వెండింగ్ గేమింగ్ జోన్లో వచ్చేసి డాల్ బాక్స్, రోబో, ట్రైస్ క్యూబ్, కార్నివాల్, క్రేజీ బాయ్, పింక్ టెడ్డీ, లక్కీ గిఫ్ట్, క్యూట్ గర్ల్, కార్నివాల్, చాయ్ జోన్. ఇంకా వీడియో గేమ్స్ వచ్చేసి 5DX బైక్స్, క్రూషన్ బ్లాస్ట్ వగేరా గేమ్స్ అన్ని మస్తు ఉన్నాయిలే మచ్చ. అట్రాక్షన్ గేమింగ్ జోన్లో వచ్చేసి సఫారీ రేంజ్, బాస్కెట్బాల్, వేవ్ కార్, బంపర్ కార్, హెయిర్ హాకీ మ్యూజిక్, స్మార్ట్ మంకీ, బాక్సింగ్ వరల్డ్. కిడ్డీ గేమ్స్లో కిడ్డీ రైడ్స్, కిడ్డీ ట్రైన్, కిడ్డీ మినీ ప్లేన్, కిడ్డీ స్పేస్, కిడ్డీ హెయిర్ హాకీ,
డబుల్ హమ్మర్, ప్రోగ్రెస్, నావెల్టీ గేమ్ జోన్లో విఆర్ గేమ్స్, బౌలింగ్, 6-seater విఆర్, రిడిమిటెడ్ గేమింగ్ జోన్లో వచ్చేసి డైనోసార్ ఐలాండ్, పాప్ ది లాక్, ఫ్రూట్ నింజా, ఫార్టిట్యూడ్, స్పీడ్ అప్, వాటర్ జెట్, జెల్లీ ల్యాబ్, రైన్బో, సూపర్ స్పిన్నర్, క్యూబ్, హిట్ ది క్లౌన్. ఇలా ఎన్నో గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఒంగోలియన్స్, రండి ఆడండి, గెలవండి, ఓడండి, స్పిన్ వేయండి, ఫిల్ అవ్వండి. ఒంగోలు రవిప్రియ మాల్ ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్. ఇది ఏం గేమ్ అని చూస్తూ ఉన్నారు కదా, చెప్తానుండండి, నేను కూడా చూసుకోలేదు. ఇది వచ్చేసి సూపర్ వాటర్ జెట్ అండి. ఈ గేమ్లో నిజంగా వాటర్ పడుతూ ఉంది, మన కెమెరాస్ మీద కూడా పడ్డాయండి, అయినా కానీ మనం తగ్గేదే లేదు. ఇందులో వచ్చేసి ఈ గేమ్ జోన్లో వచ్చేసి 4 members కూర్చొని ఆడచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఆడచ్చు, 4 kids కూర్చొని ఆడచ్చు. ఇలాగైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే చివర్లో వచ్చేసి ఈ గేమ్లో వచ్చేసి మనం ఎంతైతే స్కోర్ కొడతామో దాన్ని బట్టి మనకి కూపన్స్ లాగా వచ్చాయండి. ఆ కూపన్స్ వల్ల ఏంటో నాకు తెలియలేదు, చూస్తున్నాను కూపన్స్ అయితే వచ్చినాయి. ముందైతే లాగేసానండి. కూపన్స్ మామూలుగా మనకి ఒకటి వస్తేనే మనం కాలు నేల మీద నిలవదు, అలాంటిది ఒక దండ వచ్చిందండి. మరి నాకు ఎంత మస్తీ చేశాను. మచ్చా విఆర్ జర్నీ ఉన్నంత సుఖం సేఫ్ ఇంకొకటి ఉండదు మచ్చా. ఎందుకు అనుకుంటున్నారు కదా, ఈ కార్కి అయితే ఫ్లూయల్ కొట్టించేది లేదు, డ్రైవింగ్ చేసేది లేదు, డ్రైవర్ లేడు. తర్వాత వచ్చేసి మనకి ఇటువైపు కార్ వస్తుంది, అటువైపు కార్ వస్తుంది, ఇటువైపు బస్సు వస్తుంది, అటువైపు బస్సు తగలడితే ఇదంతా నో టెన్షన్ మచ్చా. అట్లుంది. వెనకైతే ఒక పిల్ల కూర్చుంది, ఆ పిల్ల నాది. అర్జున్ రెడ్డిలో వినలా మీరు, అట్లా అన్నమాట. ఆ లగేజ్ లాగా కూర్చున్న పిల్లతో అయితే మనకి పెద్ద ప్రాబ్లం లేదు, ఏం మాట్లాడదు కూడా మచ్చా. ఎందుకంటే మాట్లాడితే మధ్యలో దించేస్తాను కదా, అందుకని అట్లా ఉంటుంది మనతోని జర్నీ. ఏ మాటకు ఆ మాట మచ్చా. మామూలుగా బస్సులో వెళ్తే ఆర్టీసీలు కానీ ఇటు ప్రైవేటు వాహనాలైనా కానీ ఏదైనా కానీ గుద్దుకోవటం, తగలబట్టడం, మామూలుగా కంకర పోయడం, ఇవన్నీ రచ్చ రంబోలా ఏం లేకుండా ఈ కార్ జర్నీనే చాలా సేఫ్, ఉత్తమం కూడా మచ్చా. ఈ మాటకి మీరందరూ కూడా ఏకీభవిస్తారు. ఎందుకంటే బస్సు ఎక్కినా కానీ మామూలుగా ఎక్కువ మందిని చంపేస్తూ ఉన్నారు. ఈ రచ్చంతా మనకెందుకులే మచ్చా. ఈ విఆర్ జర్నీ మాత్రం మస్తు కిక్ ఉంది. తర్వాత వచ్చేసి స్టాండింగ్లో ఉన్నప్పుడు మాత్రం మస్తు భయం వేసింది, అయినా కానీ మనం మామూలుగా నవ్వుతూ ఉన్నాం. అట్లా ఉంటుంది మహానటితోటి. మచ్చా మీకు ఒక సీక్రెట్ చెప్పచ్చునా మచ్చా, మీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటి అనుకుంటున్నారు కదా, ఈ ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్లో మొత్తం మీద కూడా నాకు ఈ విఆర్ అయితే సూపర్గా నచ్చింది. నా ఫేవరెట్ ఫస్ట్ ప్లేస్ అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది మచ్చా. మీరు కూడా ఎంజాయ్ చేయండి. నాకు కాదు, విఆర్కి ఓటేయండి.
మచ్చ ఆడు తిరిగి ఈడు తిరిగి విఆర్ఎక్కి కళ్ళు తిరిగి ఊరు చుట్టి మొత్తానికైతే గంటన్నర తర్వాత అయితే మన పవర్ హాకీకి అయితే వచ్చేసాను మచ్చ. ఈ పవర్ హాకీ ఎలా ఆడాలి ఏంటి అనేది రూల్ అనేది నాకు తెలియలేదు. అందుకే ఎదుటి వాళ్ళు గోల్ వేసినప్పుడు ఆ కాయిన్స్ అన్నీ నా వైపు గోల్లో వేసేసాను. అట్లాగ వచ్చేసి 8 సార్లు అయితే ఆడాను. అట్లా ఉంటుంది మనతోని ఆట. మొత్తానికి ఇట్లా ఆడినందువలన ఎదుటి వాళ్ళకి స్కోర్ వచ్చింది, నాకు 0 వచ్చింది. మరి ఇంకా అట్లా ఉంటుంది కదా, మరి మనం ఏం చేస్తాము? అలాగని నాకు తెలియాలి కదా, నా కోసం మారుస్తారని నేను అనుకోలేదు. నెక్స్ట్ టైం మీరు ఆడేటప్పుడు ఇలాంటి పొరపాటు అయితే చేయకండి మచ్చ, ఎందుకంటే మీకు కూడా 0 వచ్చేస్తుంది. మీరు ఈ పవర్ హాకీ ఆడేటప్పుడు నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి మచ్చ. రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ గారు మన ఒంగోలియన్స్ కి రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ని ఆగస్టు 22, 2018లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ చేయించారు. ఇప్పుడు ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ ని మన ఒంగోలియన్స్ కి అందించి మన ప్రపంచాన్ని 25 సంవత్సరాల ఫాస్ట్ ఫార్వర్డింగ్ ప్రపంచానికైతే పరిచయం చేశారు. ఇంకా ఎన్నో బ్రాండ్ కంపెనీలను మన ఒంగోలియన్స్ కి అందించే విషయంలో అయితే కంది రవిశంకర్ సార్ తగ్గేదేలే. మనమైతే ఇప్పుడు కార్నివాల్ క్రేజీ బాయ్కి అయితే వచ్చేసామండి ఆడడానికి. మరి ఇక్కడ ఎలా ఆడాలి అనేది మనకైతే తెలియదు. మొత్తానికైతే ఆ భూమిని గిరగిర తిప్పంగానే ఇక్కడ ఇటు నుంచి వచ్చేసి మనకైతే కూపన్లు అయితే వచ్చినాయండి. ఇందాకటి మీద చాలా పెద్ద దండ వచ్చింది, అందుకే అటు నుంచి ఇటు నుంచి మొత్తం అన్ని వైపుల నుంచి కొలిచానండి. అట్లా ఉంటుంది మనతోని. ఏమైంది, ఎట్లా ఉంది, తాళం బుర్రలాగా ఉంది అనుకుంటున్నారు కదా. ఈ బుర్ర తక్కువ పిల్ల తాళం దగ్గరికి వెళ్ళింది ఏంది అనుకుంటున్నారు కదా. కరెక్టేనండి, ఎగ్జాక్ట్లీ దాని పేరు కూడా పాప్ ది లాక్. అందుకే గేమ్ ఎలా ఆడాలి ఏంది అనేది చూస్తా ఉన్నాను మచ్చ. నాకేం అర్థం కాలేదు. ఈలోపు నాకైతే డౌట్ వచ్చేసింది, ఇంటికి తాళం వేసానా లేదా అని డౌట్ వచ్చేసింది. అందుకే అక్కడ ఒక బజర్ అయితే ఉంది, దాన్ని నొక్కేసి ఇంటికి అయితే జంప్ అయినాను మచ్చ. మనమైతే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాం మచ్చ. డైనోసార్ ఐలాండ్కి అయితే వచ్చేస్తున్నాం. దాని చేత కరిపించుకోవడానికి కాకపోతే మనకేం పని. ఇక్కడికి వచ్చాం మచ్చ. ఇప్పటి వరకు డైనోసార్ మూవీస్ మొత్తం 4 పార్ట్లు అయితే తీశారు. మనం ఇప్పుడైతే దీన్ని చంపి నేను 5వ పార్ట్ అయితే తీయబోతా ఉన్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను మచ్చ. మరి చూడాలా, డైనోసార్ మనల్ని కరుస్తుందా, మనం డైనోసార్ని చంపుతామా, ఏమైంది ఏంటి తర్వాత. మనకైతే డైనోసార్ని చంపినందుకు ఎన్ని కూపన్లు వస్తుందో ఏందో మరి వెయిట్ అండ్ సీ మచ్చ. తప్పదు మచ్చ. ఓకే మచ్చ, ఇక్కడైతే డాల్ బాక్స్, రోబోట్, పింక్ టెడ్డీ, లక్కీ గిఫ్ట్, క్యూట్ గర్ల్, టాయ్స్ జోన్ ఇలా అయితే చాలా ఉన్నాయి మచ్చ. ఒక్కటైనా మనం ఆడకుండా బయటికి ఏదో ఒక టాయ్ వచ్చిద్దేమని చూశాను మచ్చ. అక్కడ ఎన్నిసార్లు తిరిగినా నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కానీ ఒక్క టాయ్ కూడా బయటికి రాలేదు మచ్చ. ఇంకెందుకని ఫన్ఫినిటీ వాళ్ళు చాలా సెక్యూరిటీగా పెట్టేసుకున్నారు మచ్చ టాయ్స్ అన్నీ. నాలాంటి వాళ్ళు వస్తారు కదా. మచ్చ 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 ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ జోన్ అండి, మామూలుగా అందరికీ నచ్చే జోన్ అండి.
బాక్సింగ్ వరల్డ్కి అయితే వచ్చేసామండి. బాక్సింగ్ వరల్డ్లో ఎవరి మీద కోపం ఉన్నా వాళ్ళ పేరుని తలుచుకొని గట్టిగా కళ్ళు మూసుకొని వాళ్ళ మీద కోపం అంతా తెచ్చుకొని ఒక్క గుద్దు గుద్దితే వాళ్ళకి ముక్కు మీద బ్లడ్ పడాల అట్లా ఉంటుంది. మూతి పళ్ళు రాలిపోవాలి, దెబ్బకి సెట్ కట్టించుకోవాలప్ప అట్లా ఉంటుంది. ఇక్కడ హస్బెండ్ మీద కోపం వచ్చినా హస్బెండ్ని కొట్టలేం కదా, పతియే ప్రత్యక్ష దైవం కదా. అందుకనే వైఫ్ని కొట్టినా కానీ పాపం తగులుద్ది కదా. అందుకని ఎవరికి కోపం వచ్చినా, లవర్ మీద కోపం వచ్చినా, ఫ్రెండ్స్ మీద కోపం వచ్చినా ఇక్కడికైతే వచ్చేసి బాక్సింగ్ వరల్డ్కి వచ్చేసి దీని మీద అయితే కోపం చూపించేసేయచ్చండి. మన కోపం ఎంత ఉందో ఇక్కడైతే స్కోర్ రూపంలో అయితే బయటపడుతుంది, మామూలుగా ఉండదు మచ్చ. ఇట్లాగైతే మనం కోపం తీర్చేసుకోవచ్చు మచ్చ. అందుకే మనకి బీపీలు, షుగర్లు ఇవేం రావు. ఎందుకంటే అలాగా బాక్సింగ్ వరల్డ్కి అందుకే రావాలి మచ్చ, కంపల్సరీ రావాలి. బాక్సింగ్ వరల్డ్కి రావాలంటే మన ఫన్ఫినిటీకి రావాలి, ఫన్ఫినిటీకి రావాలంటే మన రవిప్రియ మాల్కి అయితే వచ్చేయాలి మచ్చ. ఇంకా ఏంటి మచ్చ, ఒంగోలియన్స్ రూరల్ వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ ఎవరి మీద కోపం ఉన్నా తీర్చేసుకోండి మచ్చ. హోల్డ్ ఆన్ మచ్చా, ఇది ఐడియా నేను ఇచ్చానని నా మీద అయితే కోపం తెచ్చుకోకండి మచ్చా. మీకున్న ఒక చిన్న వెంకీ ఆసనం లాగా సోనీ ఆసనం అన్నమాట. ఇట్లాంటి ఐడియాలు ఇస్తూ ఉంటాను మచ్చా అప్పుడప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే క్యూబ్స్ గేమ్ జోన్కి అయితే వచ్చేసాం మచ్చా. ఇక్కడైతే క్యూబ్స్ మస్తున్నాయి. మరి ఇది ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు ఇక్కడికి వస్తే మన వాళ్ళందరూ మీకు ఎలా ఆడాలి అనేది సజెషన్ చేస్తారు, నేర్పిస్తారు కూడా. ఒక బజర్ అయితే నొక్కేసాను నేనైతే ఇంతవరకు. మామ ఇక్కడ ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్కి అయితే వస్తే మనకి టైం అయితే మామూలుగా సరిపోవట్లేదు అనుకోవాలి మచ్చ. ఎందుకు అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఎన్ని గేమ్స్ ఆడినా ఇంకా గేమ్స్ ఉంటానే ఉన్నాయి మామ. అంటే మనకి ఇక్కడ ఫుల్ 1 డే అయితే సరిపోయిద్ది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే మనము హిట్ ది క్లౌన్కి అయితే వచ్చేసాం మచ్చ. ఇక్కడ హిట్ ది క్లౌన్ అంటే ఒక డాల్స్ అయితే ఉంటాయి, వాటిని బాల్స్ తోటి మామూలుగా ఎవరినైతే పేకాలనుకుంటామో అట్లాగా వచ్చేసి గోల్ కొట్టినట్టు డాల్ కేసి కొట్టడమే మచ్చ. మామూలుగా పిచ్చి బంతులో జనాల కేసి కొడతాం కదా, ఇక్కడ డాల్స్ కేసి కొట్టాలి అంతే మచ్చ. వెరీ సింపుల్, కానీ ఆడేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే మనం డాల్స్ని హిట్ చేసే కొందికి అవి మళ్ళీ స్టాండింగ్ అవుతూ ఉన్నాయి మచ్చ. ఇక్కడ ట్విస్ట్ అదే ఉంది. అందుకే హిట్ ది క్లౌన్ అనే గేమ్ మస్తుంది, మీరు ఎంజాయ్ చేయండి. మనం ఇప్పుడు చూస్తున్న గేమ్ అయితే రైన్బో గేమ్. ఇది ఓన్లీ 5 years చిన్న కిడ్స్కి అయితే నడుస్తుంది. నేనైతే 25 ఏళ్ల ముందు అయితే రావాల్సింది. ఇప్పుడు దీంట్లో కానీ దూరి ఆడానంటే ఇంకా నన్ను నేరుగా శవపేటకి ఎత్తినట్టు ఎత్తాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఉన్న గేమ్ జోన్కి అయితే వచ్చేసాం మచ్చ. ఏంటి అనుకుంటున్నారు కదా, ఈ గేమ్ పేరే స్మార్ట్ మంకీ. గేమ్ పేరే అదండి, నేనైతే ఏం చెప్పట్లా. ఈ మంకీ జాతికి మనకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కదా. చూసారా నా ఫేసు వాళ్ళ ఫేసు కరెక్ట్గా ఉంది కదా, పోల్చుకున్నారా? అట్లా ఉంటుందండి. మరి మంకీ జాతి కంటే 4 అక్షరాలు ఎక్కువ చదివి మనం చింపాంజీలు అయ్యాము, అంతే తేడా. పెద్ద తేడా ఏం లేదు మచ్చ. మీరైతే ఈ గేమ్కి వచ్చి ఆడేటప్పుడు మాత్రం నన్నైతే ఒక్కసారి గుర్తు చేసుకోండి మచ్చ. ఎందుకంటే మనం మణిపురం కదా మచ్చ. మచ్చ మనమైతే ఇప్పుడు బంపర్ కార్ రేస్కి అయితే వచ్చేసాం మచ్చ. ఇక్కడైతే అసలు బ్రేకులు లేని కార్లన్నీ ఇక్కడే ఉన్నాయి మచ్చ. మీరైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, కిడ్స్ కూడా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కానీ ఇది వేసుకొని వెళ్తే బస్సు డ్రైవరు మొత్తం గుద్దేసేదాన్ని మచ్చ. నా మీద ఫుల్గా కేసులు అయితే అయ్యాయి, అట్లా ఉండేది. అన్ని యాక్సిడెంట్స్ చేసేసేదాను. ఈ కార్ వేసుకొని వెళ్తే మామూలుగా ఉండదు మచ్చ. మామూలుగా పాపం నాకైతే ఇక్కడ ఒక అతను అయితే నాకు ట్రైనింగ్ చేయించాడు. అతన్నన్నా ఒక్కళ్ళన్నా వేసేద్దామని చూశాను మచ్చ, దొరకలేదు. ఏం చేద్దాం మచ్చ, అలా టైం గుడ్ మన టైం బ్యాడ్ మచ్చ. చివరికి ఆశ వదిలేసాను. నేను నా చుట్టూ నేనే తిరుగుతూ ఉన్నాను, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్లు అట్లా తిరిగాను. కానీ బంపర్ కార్ రేస్ మాత్రం మస్తుంది మచ్చ. మనము ఫ్యామిలీ ఎవరైనా కానీ మస్తు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే బ్రేకులు మన కంట్రోల్లో ఏమీ ఉండవు మచ్చ.
అందుకే చాలా జాగ్రత్తగా, కాకపోతే మనకి అక్కడ వాళ్ళందరూ ఉండి అక్కడ స్టాఫ్ ఉంటారండి, మనకి చక్కగా ఎలా చేయాలి ఏంటి, ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి గైడ్ లైన్ అయితే మనల్ని గైడ్ చేస్తారు. చాలా చక్కగా ఉన్నారండి, చాలా బాగుంది గేమ్, మీరైతే మిస్ అవ్వద్దండి. ఫ్రెండ్స్, మన ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్లో ఇప్పుడు ఎన్ని గేమ్స్ ఉన్నాయో నాకైతే ఫుల్గా తెలిసిపోయింది మచ్చా. అందుకే నేను ఇంత సంతోషంగా, ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఉన్నానో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడికి వచ్చేసి ఫన్ఫినిటీలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు మచ్చా. మరి ఏమేమి గేమ్స్ ఉన్నాయో చెప్పేసేస్తాను, నన్నైతే తిట్టుకోకండి. వెయిట్. అట్రాక్షన్ గేమింగ్ జోన్లో వచ్చేసి సఫారీ రేంజ్, బాస్కెట్బాల్, వేవ్ కార్, బంపర్ కార్, ఎయిర్ హాకీ, మ్యూజిక్, స్మార్ట్ మంకీ, బాక్సింగ్ వరల్డ్. కిడ్స్ జోన్లో కిడ్డీ రైడ్స్, కిడ్డీ ట్రైన్, కిడ్డీ మినీ ప్లేన్, కిడ్డీ స్పేస్, కిడ్డీ హెయిర్ హాకీ, డబుల్ హమర్, క్రాబ్ రష్, కోరోసెల్. నావల్టీ జోన్లో వచ్చేసి విఆర్, బౌలింగ్, 6 సీటర్ విఆర్ అయితే సూపర్గా ఉన్నాయండి పెద్దవాళ్ళకి. రిడెప్షన్ గేమింగ్ జోన్లో వచ్చేసి డైనోసార్ ఐలాండ్, పాప్ ది లాక్, ఫ్రూట్ నింజా, వరల్డ్ టూర్, స్పీడప్, వాటర్ జెట్, జెల్లీ ల్యాబ్, రైన్బో, సూపర్ స్పిన్నర్, క్యూబ్స్, హిట్ ది క్లౌన్, వెండింగ్ గేమ్, డాల్ బాక్స్, రోబోట్, ప్రైస్ క్యూబ్స్, కార్నివాల్ క్రేజీ బాయ్, పింక్ టెడ్డీ, లక్కీ గిఫ్ట్, క్యూట్ గర్ల్, కార్నివాల్, టాయ్ జోన్. వీడియో గేమ్స్లో 5DX బైక్స్, క్రూషన్ బ్లాస్ట్ వగైరా గేమ్స్ అన్నీ ఉన్నాయి మచ్చ. చూసారు కదా మచ్చా, నాకున్న పిచ్చిని ఫన్ఫినిటీ స్టాఫ్ అందరూ ఎంతో చక్కగా ఓర్పుతో నేర్పుతో నన్ను ఇంతసేపు బరాయిచ్చారంటే వీళ్ళకి ముందు పెద్దది అవార్డు ఇవ్వాలండి. ఎందుకు అనుకుంటున్నారు కదా, మరి అట్లుంటుంది మనతోని. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా ఆడాలి అని గేమింగ్ వరల్డ్ని చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ రిసీవ్ చేసుకున్న మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ ఫన్ఫినిటీకి ఇంత చక్కని స్టాఫ్ని, మేనేజ్మెంట్ని అందించిన, సెలెక్ట్ చేసిన మన కంది రవిశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మన ఐరా ఛానల్ ద్వారా వ్యాపార విస్తరణకి ప్రమోషన్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే 88519766కి మీ వివరాలను వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన ఫన్ఫినిటీలో ఫుల్ ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తే ఫ్యామిలీ తోటి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఇక్కడ 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఫుల్గా గేమింగ్ జోన్లో ఎంజాయ్ చేయొచ్చండి. మన ఫన్ఫినిటీకి మీరు కూడా వచ్చేసేయండి. అలానే ఒంగోలు వాళ్ళు, రూరల్ వాళ్ళు అందరూ, కుర్రాళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ గేమింగ్ జోన్స్ అంత హ్యాపీగా ఉన్నాయి, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మరి రవిశంకర్ గ్రూప్స్ వాళ్ళకి మరోసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 20-50 వరకు మనల్ని అంత ఫాస్ట్ ఫార్వర్డింగ్కి మనల్ని తీసుకెళ్ళిపోయారు. మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చేసేయండి, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, మరోసారి మన ఐరా ఛానల్ని ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఐరాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.